మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షక మహాశయులకు నమస్కారం, శుభాశీస్సులు. ఈ జూన్ నెలలో మేషాది 12 రాశుల వారికి గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అయితే ఈ జూన్ మాసంలో కొన్ని ముఖ్యమైన పర్వదినములు ఉన్నాయి. ముందుగా వాటి గురించి తెలుసుకొని తర్వాత మనము రాశి ఫలాల్లోకి ప్రవేశిద్దాం. ఈ అమావాస్య తర్వాత మనకి ఈ అధిక జ్యేష్ఠ మాసము అనేది ముగుస్తుంది. 16వ తేదీ నుండి మనకు నిజ జ్యేష్ఠ మాసం మొదలవుతుంది. ఈ 16వ తేదీ తెల్లారి 17వ తేదీ నుండి మనకు మామూలుగా సాధారణంగానే గృహప్రవేశ ముహూర్తాలు, వివాహాది శుభకార్యములకు సంబంధించిన ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. అలాగే ఈ మనకి ఇంకొక పర్వదినాలు కూడా ఉన్నాయి, కాకపోతే ఇవి చాలా ముఖ్యమైనవి. అలాగే వట సావిత్రి వ్రతం కూడా ఉంది మనకి పౌర్ణమి రోజు. బహుశా అది 29వ తేదీ, జూన్ 29 అనుకుంటున్నాను. పౌర్ణమి రోజు మనకి వట సావిత్రి వ్రతం కూడా ఉంది. ఈ విధంగా ఈ జూన్ మాసంలో మనకు చాలా పర్వదినాలు వస్తున్నాయి. విష్ణుమూర్తికి సంబంధించినవి, అమ్మవారికి సంబంధించినవి, శివుడికి సంబంధించినవి. చాలా చక్కగా ఈ మాసాన్ని వినియోగించుకుందాం. మనందరము భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడిని ఆరాధిద్దాము, యోగక్షేమములను పొందుదాము, ఆరోగ్యములను పొందుదాము. ఇక ఈ మాసము, ఈ జూన్ మాసంలో ద్వాదశాది రాశుల వారికి, మేషాది 12 రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ 12 రాశుల వారు గమనించదగ్గ విషయం ఏంటంటే, ఏదైనా నేను చెప్తున్నాను అంటే అది రాశిని బేస్ చేసుకొని చెప్తున్నాను. అందరికీ ఇది సూటిగా తగులుతుంది అని కండిషన్ ఏమీ లేదు. ఎందుకంటే వారి వారి జన్మ లగ్నములను బట్టి కొన్ని ఫలితాలు మారుతుంటాయి. కాకపోతే ఇప్పుడు నేను చెప్తున్నది జన్మ రాశిని ఆధారం చేసుకొని, కాబట్టి ఇప్పుడు 1,00,000 మంది ఒక రాశిలో ఉంటే 1,00,000 మందికి సూటిగా తగులుతాయని ఏమీ రూల్ లేదు. వారి వారి జన్మ లగ్నములను బట్టి ఫలితాలు కొంచెం అటు ఇటుగా మారుతూ ఉండొచ్చు. ఇది ప్రేక్షకులు గమనించగలరు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి జాతకులను పరిశీలిస్తే కనుక ఈ మాసంలో కొంచెం ఆరోగ్యం కుదుటపడే అవకాశాలు కనబడుతున్నాయి. మానసిక ప్రశాంతత అనేది లభించే అవకాశాలు కనబడుతున్నాయి. సంతాన సంబంధ సౌఖ్యము అనేది కనబడుతోంది. పిల్లలు అనుకున్న విధంగా ఉండటము, పిల్లలు కలగటము, పిల్లలు చక్కగా ఉత్తీర్ణులు అవ్వటము, ఏదైనా కావచ్చు, సంతాన సంబంధమైన సంతోషం అనేది ఈ మాసంలో మీనరాశి జాతకులకు కనబడుతున్నాయి. అలాగే కుటుంబంలో వృద్ధి అనేది కనబడుతుంది. ఉన్నత విద్యను సాధించాలనుకునే వారికి ఈ మాసము చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. ఎవరైతే ఉన్నత విద్యను ఆకాంక్షిస్తారో, దానికోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, ఈ మాసం వారికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చును. అలాగే శిరోవేదన అనేది చాలా కనబడుతోంది. తలనొప్పి రావటము, లేదా ఏది తొందరగా మెదడులోకి ఎక్కకపోవటము లాంటివి కనబడుతున్నాయి. కొంచెము మెడిటేషన్ చేసుకోవటము ఈ మాసంలో సూచించటమైనది మీనరాశి జాతకులకు. ఆర్థిక పరంగా వెసులుబాటు కనబడుతోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వారికి కొంచెం రిలీఫ్ అనేది కూడా కనబడుతోంది. ప్రోగ్రెస్ అనేది కూడా కనబడుతోంది. ఏదేమైనా కూడా వ్యాపారంలో ఉన్నవారు కొంచెం ఇబ్బందులు పడటం సహజము. ఈ మీనరాశికి సంబంధించిన వారు ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉంటారో, బిజినెస్ లో ఉంటారో, వారు
కొంచెము స్పీడ్ అనుకున్నంత స్పీడ్ గా వెళ్ళకపోవచ్చును. మొత్తంగా చూసుకుంటే ఈ మీనరాశి జాతకులకు పర్సనల్ లైఫ్ విషయాల్లో కొంచెం సానుకూలత అనేది కనబడుతుంది. ప్రొఫెషనల్ ఆస్పెక్ట్ లో అనుకున్నంతగా ఉండకపోవచ్చును, కాకపోతే గతం కంటే కొంచెం బెటర్ అని చెప్పవచ్చును. అదృష్టము సహకరిస్తుంది, దూర ప్రయాణాలు ఉండే అవకాశం కనబడుతుంది. ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ మీనరాశి జాతకులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, అలాగే కొంచెం ఓపికను కలిగి ఉండాలి, అలాగే బద్ధకాన్ని విడనాడాలి. రేపు చేసే పని ఈ రోజు చేయాలి, ఈ రోజు చేసే పని ఇప్పుడే చేయాలి అన్న మైండ్ సెట్ తో ఉండండి. బద్ధకము, పోస్ట్ పోనింగ్ అనేది పనికిరాదు, ఇది గమనించగలరు. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని, అంతకు మించిన ఫలితాన్ని పొందుతారు, కొంచెం ఆలస్యమైనా కూడా ఇది గ్రహించగలరు. మొత్తంగా చూసుకుంటే ఈ మాసంలో మీనరాశి జాతకులకు వ్యక్తిగత జీవితంలో సౌఖ్యం ఎక్కువగా కనపడుతుంది. ఈ మీనరాశి జాతకులు ప్రతి నిత్యము దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. ఇవి 12 రాశుల వారికి ఈ జూన్ నెలలో రాశి ఫలములు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఒక చిన్న విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఈ మాసంలో జూన్ 9 నుండి 15వ తేదీ వరకు గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్యలోకి వస్తున్నాయి. కాబట్టి ఈ 9 నుండి 15వ తేదీ మధ్యలో ఈ వారం రోజులు, 5-6 రోజులు కొంచెము ఏదైనా కొత్త పనులు చేయాలి అనుకుంటే కొంచెం పోస్ట్ పోన్ చేసుకోండి. ఇది మీకు అన్ని రాశుల వారికి ముఖ్య సూచన. ఇది ఈ మాసం రాశి ఫలాలు. శుభం భూయాత్. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి జాతకులకు గతంలో ఎదురైన అనుభవాలు, గతంలో వారు పడ్డ కష్టాలు, గతంలో వారు అనుభవించిన మానసిక వేదన ఏవైతే ఉంటాయో అవి మెల్లమెల్లగా తగ్గుముఖం పడతాయి ఈ జూన్ మాసంలో. అవి ఆర్థిక పరమైనవే అనుకోండి, మానసిక పరమైనవే అనుకోండి, శారీరక పరమైనవే అనుకోండి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినవి అనుకోండి, ఏవైనా కూడా ద పాస్ట్ ఎగని ఏదైతే ఉంటుందో అది మెల్లమెల్లగా ఈ మాసంలో తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి సింహరాశి జాతకులకు. ఏదేమైనా కూడా ప్రయత్నం 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 ప్రయత్నేన సఫలం మయా అండ్ హార్డ్ వర్క్ ప్రివైల్స్ ఓవర్ యువర్ లక్ అనేది మాత్రం దృష్టిలో ఉంచుకోండి. కష్టపడండి. ఎప్పుడైనా టార్గెట్ పెద్దగా పెట్టుకోండి. ఈ సింహరాశి జాతకులకు ముఖ్యమైన సూచన ఏంటంటే పెద్ద టార్గెట్ ఉండాలి. ఎందుకంటే మీకు అష్టమ శని నడుస్తుంది, అలాగే 12 గురువు కూడా ఉన్నాడు. ఈ విధంగా ఉండడం వల్ల కొంచెం ఖర్చులు అనేవి సహజంగా ఉన్నా కూడా టార్గెట్ ఎయిమ్ అనేది ఎంత పెద్దగా ఉంటే మీరు భవిష్యత్తుకు అంత చక్కటి పునాదులు వేసుకుంటున్నారని గుర్తుంచుకోండి. శని ఎప్పుడైనా పరీక్షిస్తాడు పరీక్షిస్తాడు పరీక్షిస్తాడు, మీ ఓపికను పరీక్షిస్తాడు, మీ పర్సివరెన్స్ ని, మీ పేషెన్స్ ని, మీ డిటర్మినేషన్ ని, మీ అంబిషన్ ని, ప్రతిదాన్ని పరిశీలిస్తాడు. అణువు పరిశీలిస్తాడు శని. అది దృష్టిలో ఉంచుకొని కష్టపడండి. మీరు ఎక్కడ వెనక్కి తగ్గినా, అయ్యో నాకు ఇట్లా కష్టం వచ్చింది అని కొంచెం వెనక్కి తగ్గినా కూడా అక్కడ శని కూడా వెనక్కి తగ్గుతాడు. వెనక్కి తగ్గడం ఇన్ ద సెన్స్ లాంగ్ టర్మ్ లో మీకు వేసే పునాదులను సరిగ్గా వేయడు. కాబట్టి మీరు ఎంత గట్టిగా ఉండి ఎంత గట్టిగా ముందుకు వెళితే అంత మంచి భవిష్యత్తు శని మీకు ఇస్తాడని గుర్తుంచుకోండి. ఏదేమైనా కూడా ఈ సింహరాశి జాతకులకు ఈ నెలలో పాస్ట్ ఎగోని అనేది కొంచెం తగ్గుతుంది, ఇంతకు ముందే చెప్పుకుంటున్నట్టు. అలాగే విద్యార్థులు ఎవరైతే క్వాలిఫైడ్ ఉంటారో వారికి ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి, లేదా కొత్త కోర్సులలో ప్రవేశం అనేది కనబడుతోంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు కొంచెం ఆచితూచి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనబడుతున్నాయి. కొంచెం ఓపికగా, కొంచెం జాగ్రత్తగా, కొంచెం ముందు చూపుతూ ఉంటే వీటన్నింటినీ అధిగమించవచ్చును. ఏదైనా కూడా కొంచెం మిగిలిన వాళ్ళతో పోలిస్తే ఇది కొంచెం పరీక్షా సమయం అని చెప్పవచ్చును. అలాగే సింహరాశి జాతకులకు ఎవరైతే ఇంట్లో వృద్ధులు ఉంటారో, వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో వారి ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అనేది సూచించడమైనది.
ఆర్థిక పరమైన విషయాల్లో సరైన ప్రణాళిక అనేది ఉండాలి. ఆ ముందు చూపు ప్రణాళిక లేకుంటే గనక ఇబ్బందుల పాలవుతారు. ఇది గమనించగలరు. ఆ ముందు చూపుతో ముందుకు వెళితే తప్పకుండా అన్నింటి నుండి బయటపడవచ్చును. ఏదేమైనా కూడా ఈ సింహరాశి జాతకులకు ఈ మాసము ఛాలెంజెస్ ప్లస్ ఆపర్చునిటీస్ రెండు ఉంటాయి. ప్రతి నిత్యము దశరథ కృత శని స్తోత్రం చదవటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయటం ద్వారా కూడా సత్ఫలితాలను పొందుతారు.